हेलो फ्रेंड्स, अखिल पांडे शो में आपका स्वागत है। दोस्तों, हम लव स्टोरी मूवी से सीन्स पे रिएक्शन दे रहे हैं। मस्त मस्त सीन दोस्तों देखने मिल रहा है, बहुत रियल सीन सब देखने मिल रहा है। लास्ट का जो सीन था, फाइनली वो लोग अपना खुद का खोलने में ये हो जाते हैं, खोल भी देते हैं। एंड समहाउ जो सीसीटीवी के थ्रू ये जो राजीव कनकला का जो कैरेक्टर, उनको थोड़ा मालूम शक होता है कुछ ना कुछ, साई पल्लवी कहीं कुछ कर रही है, ऐसा कुछ भी। एंड ये भी हमको समझ नहीं आ रहा साई पल्लवी इतना क्यों डर रही है उससे, ऊपर अवॉइड कर रही है, बात भी नहीं कर रही है, अवॉइड कर रही है, पता नहीं क्या है सीन। एंड लास्ट में ऐसा लगा कि नागा चैतन्य साई पल्लवी में अब वो प्यार दिख रहा है होते हुए, हो गया है ऐसा लग रहा है। तो दोस्तों आगे देखते हैं क्या हमको और इस मूवी में सीन देखने मिल सकता है, कैसे इनका लव स्टोरी कैसे बनता है नहीं बनता है, फिर वो राजीव कनकला का कैरेक्टर कैसे इन्वॉल्व होते हैं, क्या है देखना पड़ेगा। तो दोस्तों ये सीन देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। రాజు సార్ సార్ ఏమైందిరా సార్ బండి బ్రేక్ డౌన్ అయింది సార్ అరే ముందే చూసుకోరా జల్దీ చూడు ఇంకెంతసేపు అవుతుందిరా జరా టైం పట్టట్టుంది సార్ वही है या हुआ है भाई? ఏందే ఏంటే నన్ను ఉండేది अरे మోనే మోనే ఇగో పైకి ఏందని ఇటు వచ్చినావు? మోని దగ్గర పోలేదా? అలా బాబాయ్ వచ్చినాడు రా అన్నా అయితే సినిమాకి పోదామన్నా, టికెట్స్ ఉన్నాయి. భద్ర वो ये नहीं जा रहा है। పోనీ ఏమైంది, ఎందుకంత భయం? మోనే తలుపుతీ బేటా. ఏ మోనే वो फोन कहाँ पे है? उसके हाथ में ना लग जाए उसका फोन। हाँ నాటకాలు చేస్తున్నావే? ఏ మోనే నన్ను కాదని మీరు ఎట్లా బతుకుతారే? हाँ? क्या है ये? क्या है? मौनी ये ऑफिस है ये? मौनी వసేయ్ మౌని డోర్ కుల్లా పెట్టినవేందే? ఎవరు లేరా? ఎవ్వరుంటారే? అరే నైట్ షిఫ్ట్ నాతో కావే, కొద్దిగా చాయ్ పెట్టిస్తావానే? పెడతా. नाइट शिफ्ट है ना? नहीं हो रहा मेरे से बोल रहे। అట్లున్నవేంది, ఏమైంది? ఏం కాలేదు. फोन यहाँ पे था, सिनेमा के अच्छा हुआ। ये लेकिन एक्सपेक्ट कर रही होगी शायद, लेकिन क्या है, गुस्सा हो गई शायद, क्यों नहीं आया बोल के। ఇగో నీ కొత్త సెటిల్ కేస్. ఏంటి అట్లున్నావు? ఇంకొస్తలేను, కథం. ఇంట్లో తెలిసిందా? నాకు నీతో పని చేయడం ఇష్టం లేదు. ఏ మజాకా? కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది కదా, ఇంకెళ్ళు. అవసరమైంది మౌని, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం తెలియనట్టు నక్కలా చేయకు. రాత్రి ఇంటికి రమ్మన్నా, వస్తానన్నావు. 1 minute. 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 1
చేయాలి? సినిమాకి వెళ్ళావు కదా? మౌని మీ బాబాయ్ నేను వచ్చినాక మంది పెరిగిండ్రు, కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది. అందుకే కదా నన్ను కేర్ చేయలే. బాలేగాడు చెప్పిండు కూడా, నాకే తెలియలేదు. మీరంతా ఇంతే, మిమ్మల్ని నమ్మితే నాశనం. మేమా అంటే? ఇగో నీ కాంట్రాక్ట్. నువ్వేం అవసరం లేదు, ఇంకా రానవసరం లేదు. మేము ఇంట్లోనే ఉంటాం. మంచి పని అయింది, ముందే అర్థమైంది ఈ సంగతి. థ్యాంక్స్. మంచిగా చూపించినావు. నీకంటే నీ బాబాయ్ నయం. ముందే రోడ్ మీద నిలబెట్టి మాట్లాడతాడు, క్లియర్ ఉంటది మీరు మేము అని. నువ్వు అన్నావు చూడ మాట. अच्छा वो काश को लेकर जनरल में मैं बोल మంచిగా रही हूँ। చూపించు. तुम लोग ऐसे ही हो रखते हो। నువ్వు అవసరం లేదు, నువ్వు నాకేం అవసరం లేదు. इसको कुछ प्रॉब्लम है वो बता नहीं रही, लेकिन उसको लेके काम करती है। అట్లున్నావు. రెడీ కాండి, క్లాస్ స్టార్ట్ చేయాలి కదా. సందీప్ రెడీయా? ఇలా క్లాస్ క్యాన్సిల్. ఎందుకన్నా? ఏమైందన్నా? అన్నా సారీ 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 సారీ. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? వదిలేసే అబ్బా. నేను అట్లా అనుకోను, నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు. రోజు ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, మేము పడుతూనే ఉంటాం. కానీ మీరంటారని అనుకోలే. ఫస్ట్ టైం లైఫ్ లో 0 కంటే తక్కువ అయిపోయాడు. కోపంలో ఏదో అన్నాను, ఇంత పనిష్మెంట్ ఇస్తారా? ఒక్కసారి నేను చెప్పేది వింటావా? మాకు అవసరం లేదు మేడం. నాకు మీకు ఏందిరా? మీరే అన్నారన్నమాట. సరే నేనే అన్నా, నోట్ జారినా. సారీ. చెప్తానేమైందో వింటావా? నేను కూడా ఏం తినలే. తినరా? అవసరం లేదు. ఏమన్నావు? ఇప్పుడు చెప్పురా. మీరేంది మేమేంది? మను అను
అదైతే యాక్సిడెంటే గాని చెప్పనీకి వస్తలే. నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. बोलने का खुश నాకైతే చూసినమ్మడే पहले से ही। అన్న నువ్వు తినేసేయి, నాకు పని ఉందన్న. ఏమరా తొందరలో ఉన్నావు? గీత సింగపూర్ పోతుందన్న, వెకేషన్ అన్నట్టు. బాయ్ చెప్పొస్తా. ఒకటేనా? లేదు ఫ్యామిలీతోనే. మళ్ళీ ఎట్లా కలుస్తారా? గీత నా కోసం వెయిట్ చేస్తుంటదన్న. దూరం చేయన బాయ్ చెప్పొస్తా. రే ఏంది? గీత సింగపూర్ పోతుంది, ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా అంటుండు. వద్దనిపిస్తుంది. బాయ్. బాయ్ అక్క. బాయ్. పోవాలి, తప్పదు. ప్రాణం లాగేస్తుందబ్బా. హలో, హన్మకొండ బిఎస్సి ఫోన్ చేస్తున్నా. రేవంత్ అంటే నువ్వేనా? ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్స్ అన్నికి యాక్సిడెంట్ అయింది. హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం. అడిగి రా. था उसका एक्सीडेंट हो ये जो लड़का था నేను అప్పుడే చెప్పిన కప్పట్ల ముందని నా మాట ఎవ్వరింలే. ఊర్లోనే ఉండుంటే నా బిడ్డ కళ్ళ ముందే యాక్సిడెంట్ అంటున్నారు. లోపల ఏం చేస్తున్నారు, ఏమైంది ఏమైందో కూడా చెప్తలేరు. ఎవరైనా చెప్పు. పంచరం అయింది. స్టేషన్ పోయి మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా. కానీ 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 उस समय उसको अच्छा ठीक नहीं लग रहा था ना, जा रहा था करके. कुछ तो गाड़ी को हुआ नहीं अच्छा రా ఇక్కడ సైన్ చేయి. సార్ ఆ బండేవాళ్ళు సార్. మీ సన్నిగాందే కదా, దాన్నే చెట్టు కుద్దాడు. సార్ అది ఆన్ బండి కాదు సార్, ఎవడో వదిలేసిపోయాడు ఆ రూమ్ ముందు. వారమైంది. దానికి బండే లేదు సార్. మరి ఇదేం బాయ్ చూడు, ఆర్సీ చెట్టు కుద్దాడు, స్పాట్ లో చచ్చిండు. సార్ అట్లా కాదు సార్, అసలు ఆడ హైవే కిందకు పోతాడు సార్. ఏయ్, అసలు నువ్వెవడరా? ఫ్రెండ్. నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకపో. కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఊరు అనుకుంటూ తిరుగుతుండాలి. బిడ్డనా ఒక్కతే అనుకుంటా. ఈ పిల్లనైనా మంచిగా చూసుకో. ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో. ఏంది इसको कैसा मालूम लव स्टोरी? లేకుంటే एक्सीडेंट हुआ तो ठीक है। हाँ नहीं तो इसको क्या मतलब है? नॉर्मल कहीं एक्सीडेंट अगर हुआ है उसको क्या सीन लव स्टोरी का ये क्या बोलने का? वो तो सिंगापुर भी चली गई ना? అమెరికా వద్దు, ఏమొద్దురా, ఇంటికి పోదాం పదరా. అయ్యా నెమ్మదిగా అండి, అయ్యా అండి నెమ్మదిగా, నెమ్మది తండ్రి. ఇంటికి పోదాం పదరా. పొద్దుగాల ఫోన్ చేసి వస్తాను కదరా, రారా. इसको शायद समझ आ रहा है क्या? तो किस हद तक जा सकते हो? ये बहुत खतरनाक सीन होता है यार। बहुत कुछ अलग अलग देखने को मिला। एक तो वो जो पहले तो वो आए थे राजीव कनकला जो उनके घर पे आए थे, साई बानू अकेली थी, कैसा डर गई। सीधा जाके बंद कर लियो तो। क्यों हो ना, अभी भी समझ गया मुझे तो। अब वो डायरेक्ट ना ऐसा जो सीन, सब कपल ऑफ सीन देखे ना, मुझे वो आलिया भट्ट का हाईवे याद आ रहा है ना? उसमें भी मुझे वैसे ही था कि अपने ही घर वाले लोग में कोई रहता जो रिलेटिव्स वगैरह में ही जो ये जो मैं सब अब्यूज करते हैं इन द सेंस, वो केस मुझे भी लग रहा है। बट वो तो बता नहीं रही है अभी भी, खाली डर रही है, दिखा रहा है। वो फास्ट में हुआ या क्या हुआ मालूम नहीं। वो सीन बहुत ही खतरनाक था। एंड फिर उसका मुंह से बेचारा नहीं करके गुस्सा हो गई। गुस्सा ऑब्वियस है, वो तो ऑब्वियस है। ये फिर वो गलती से मुंह से फिर वो निकल भी गया काफ का, वो मीन नहीं कर रही थी स्टिल। तो वो जो सीन था, एंड एक जगह पर बहुत ही ब्यूटीफुल
एक्टिंग की है नागा चैतन्य। वो किस करती है, वहां से जो आई ड्रॉप निकलता है वो वैसा था कि जो भी पेन था, सैडनेस था, वो गुस्सा था, सब वहां से निकल गया एक्चुअली एक तरह से, है ना। कि इससे एक्सपेक्ट नहीं कर रहे थे कि वो कास्ट के लेके ऐसा बोलेगी उसको सोच के, वैसा वो बोल के वो दुखी रहता है ना कि इससे प्यार किया और सब कुछ किया, ये ऐसा कैसे मेरे बारे में ऐसा सोच सकती है बोल के। वो सीन अच्छा था एंड उसका अच्छा दिखाया वो दोनों का, दोनों खाना नहीं खा रहा है, किसी का मूड ऑफ है पूरा दोनों का। वो सीन बहुत ही अच्छा, वेल शॉट पूरा, बहुत ही अच्छा। एंड मैं एक चीज नोट कर रहा हूँ, ये फिर ये सीन, ये जो बंदा गया, इसको जो मारा गया है अभी पता चल रहा है, एक्सीडेंट तो नहीं, कंफर्म है मारा गया। तो लास्ट में फिर से नागा चैतन्य का जो फेस दिखा है उसको शायद, है ना, उसको लग रहा है कि ये इसको मारा गया है कास्ट का ही फिर से, या जो भी लव एंगल का जो भी, शायद उसको वो रियलाइज होगा कि उसके साथ हुआ, क्योंकि घूम फिर के फिर वो उसके पेरेंट्स, मम्मी अकेले ही है, कोई नहीं है, वो भी पता नहीं, मुझे तो वैसे ही लग रहा क्या है पता नहीं। एंड एक चीज तो मैं देख रहा हूँ कि शेखर कमुला जी के मूवी में ये साई पल्ली का जो कैरेक्टर है, एक्चुअली तो देखिए ना, दोनों कैरेक्टर का स्टोरी चल रहा है, बट साई पल्लवी का जो कैरेक्टर है उस पे ही पूरा एक्चुअली इवॉल्व कर रहा है, स्टोरी उसी के आसपास चल रहा है, रिवॉल्व कर रहा है। एंड कैरेक्टर का कुछ है, उसी का साथ ही कुछ ना कुछ दुखी हो रहा है, कुछ ना कुछ चल रहा है उसका लाइफ में। माना अगर तुम देखिए तो नागा चैतन्य का जो कैरेक्टर है उसमें हमको ज्यादा डीप नहीं दिखा रहा है, उसका जो कास्ट एंड थोड़ा सा मदरन का चल रहा है, बट साई पल्लवी का कैरेक्टर, पर्सनालिटी, उसका फैमिली का रिलेशनशिप, सब कुछ दिखा रहा, बहुत ही टर्न एंड ट्विस्टेड है उसका फैमिली रिलेशन, एंड उसका खुद का माइंड भी बेहोश हो जा रही है, इतना साइक में है डर, वो राजीव कनकला हमारे अंकल का उसको लेके वो पूरा डर जा रही है, बेहोश हो जा रही है। एंड अच्छा है दोस्तों, लाइक कैरेक्टराइजेशन ऐसा सिंपल नहीं है, बहुत ही कॉम्प्लेक्स एक तरह से, है ना, रियल लाइफ में जैसे देखने को मिलता है वैसा है। तो दोस्तों बहुत ही अच्छा था ये सीन, प्री क्लाइमैक्स बहुत ही अच्छा था, ऐसा अभी भी लग नहीं रहा कि एक्चुअली क्या होने वाला है, हाँ, क्लाइमैक्स क्या होने वाला, किस वे में जाने वाला है, नागा चैतन्य कैरेक्टर, साई पल्लवी का कैरेक्टर, और पता नहीं क्या होने वाला है इनका। दोस्तों बहुत ईगरली वेट रहेगा इसका क्लाइमैक्स सीन के लिए। तो ठीक है, फिर अगले वीडियो में मिलते हैं, तब तक के लिए टेक केयर।